ఈరోజు లేపాక్షి ఫౌండేషన్ కవి సమ్మేళన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత అంటే కవులు కళాకారుని గౌరవించుకోవడం అనేది మన తెలుగువారి సాంప్రదాయం. భారతదేశంలో ఏ భాష పద్యాలలో కానీ కవులుగా రచయితలుగా తెలుగు భాషను ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారో దాన్ని కూడా భావితరాల వారికి అందించే ఒక బహుతరమైనటువంటి బాధ్యత తీసుకున్నటువంటి లేపాక్షి ఫౌండేషన్ హరికృష్ణ గారు, సుధాకర్ గారు, అనిల్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా అభివృద్ధి తెలియజేసుకుంటూ, కవితలు అనేది మనిషిలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకత ఉంటుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక కవి భావన ఏ విధంగా ఉంటుందంటే ప్రకృతిలో, సమాజంలో, నేటి తరంలో ఏమి జరుగుతూ ఉంది, ఎలా ఉంది ఈ పరిస్థితి, ఈ సమాజం ఏ విధంగా నడుస్తూ ఉంది, సమాజానికి ఏమి మనం చేయాలనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించేలాగా ఈ కవితలు ఉంటాయి. మనం చూస్తారనుకున్నాం. అంటే ఏ విధంగా అవుతుంది చివరికి అంటే దేని మీదనే మనం కవిత చెప్పచ్చు. అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కాదేది కవిత అన్నం ఉంటారు. అంటే తెలుగులో ఉన్నటువంటి ఒక గొప్పతనం అనేది ఎటువంటి అంశం మీద సరే కవితను మనం రాసుకొని వాడి వినిపించేటువంటి గొప్పతనం మన తెలుగు భాషలో ఉంది. ఈ తెలుగు భాషని ఇంకా పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసుకుంటూ భావితరాల వారికి ఇంకా ఎక్కువగా తెలుగు భాష మీద మమకారం వచ్చేలాగా ఈ గేయాలు, పద్యాలు ఇంకా భవిష్యత్ తరానికి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం మేరకు ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతని ఇలాంటి వేదిక ద్వారా మనకి అవకాశం లభిస్తుంది. నాకు యాక్చువల్లీ ఈరోజు చాలా వరకు ఇలాంటి కవితలు అని వినాలంటే మా కోరిక ఎక్కువనే, ఇక్కడ ఏమో రాస్తున్నాను. కానీ ఈరోజు అవకాశం వేరే ఫంక్షన్ కదా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీతో కలిసి మాట్లాడితే కనీసం ఈ కవిత తర్వాత వినవచ్చు. ఒకసారి ఎప్పుడోసారి పరిచయ వేదికగా ఉండడం చేసిన రావడం జరిగింది. నన్ను ఆహ్వానించినటువంటి లేపాక్షి ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎక్కువ కాలం ఇంకా బాగా నిర్వహించండి. ముందుగా చెప్తే మేము కూడా దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇంకా పెద్ద ఎత్తున కవి సమ్మేళన కార్యక్రమాలు చేయడానికి నా వంతు తోడ్పాటును మీకు అందిస్తాను తప్పకుండా. ఎందుకంటే మన లాస్ట్ పోయిన 30 తారీఖున హైదరాబాద్లో వాల్మీకి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి వేడుకలు చేశారు. అక్కడ ఎంతో పెద్ద తల్లి వచ్చి వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని కవిత రూపంలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. కాబట్టి అలాంటి పెద్ద ఒకటి మనం కూడా సమావేశం చేద్దాం. ఇక్కడ మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఇంకా కవిత చెప్పేవాళ్ళని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుకుంటే నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.